నమస్తే వాళ్ళ ఎరికే కదా నేనేవలో నేను మీ 690 పాపనని ఇవాళ చూద్దాం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ అయ్యేందో పలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా సీఎంగా కేసీఆర్ సారు ఏలుబడిలో ఉండంగా యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చిన కొత్త గుడి కట్టించిండు కానీ నొల్లా ఇన్నొద్దుల సంధి ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్న గుడి పెద్ద సార్లు ఇక రేపు గుడి మీద స్వర్ణ విమానం గోపురం పెట్టేందుకు కార్యం ముంగలేసుకున్నారుల్లా. ఇక ఈ కార్యానికి సీఎం రేవంత్ సారు మంత్రులు సుధా గుట్టకు పోతున్న సంగతి అందరికీ ఏకే కానుల్లా. ఇక ఇది ఇట్లా ఉంటే అసలు గుట్టను తిరుపతి వెంకన్న స్వామి కొండ తీరులా పెద్ద తయారు చేయాలని కార్యం సురువు చేసుకున్న కేసీఆర్ సార్ను సుధా రావాలని సార్కు పత్రిక ఇచ్చి ఆయగారులు ఒక్క తీరుగా చెప్పుకొచ్చిండ్రుల్లా. ఇన్నొద్దుల నుంచి బయటకు రాని కేసీఆర్ సారు దేవుని కార్యానికన్నా గుట్టకు వస్తాడో రాడో చూడాలి మరే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన రుద్రాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాంతతో భాగదేనైవైనం ప్రణయతే బ్రాహ్మణాధే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా सर्वाभिदेवैनं देवता गुरुद्धरति यावदेवै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्नाः श्रीरङ्गीर्तये देधा एव देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रौ तमः सर्वस्याप्यै सर्वस्य विद्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुने जायते यस्यैवं विदिशोऽग्निहोत्रं जुह्वति यौजेन देवं वेद शतमानं भवति शतायुः पुरुषश्रुतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति लक्ष्मीनारसिंह परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु आरोग्य सिद्धिरस्तु मनोभीष्ट फल सिद्धिरस्तु. ఇగోనుల్లా మా చిన్నప్పుడు అయితే పుట్టిన కాంచి పెండ్లి దాకా ఏ సంబరం ఉండేది కాదుల్లా. అట్లాంటిది ఇప్పుడు పోరగాళ్ళు ఒక్కనాడు పుట్టినరోజు ఓనాడు దోస్తులు పుట్టినరోజు అని ఇట్లా దినం ఏదో ఒక కార్యం ముంగలేసుకొని దావతులు సుతం చేస్తున్నారుల్లా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే నల్గొండ జిల్లా చిన్ననారాయణపురం కాడ సైదనాచార్య అన్న ఇంట్లో పెంచుకునే ఆవు దూడకు సుధా పుట్టినరోజు పండుగ చేసిండుల్లా. ఇంకా ఆడికి ఊకోలేదుల్లో. ఇక ఊర్లో అందరినీ పిలిచి తీరొక్క వంటలు చేసి దావత్ సుధా చేసిండంటారుల్లా. అసలు సైదాచారన్న ఎందుకు ఆవుదూడకు పుట్టినరోజు చేసిండు ఏం కథ అనేది ఆయన ముచ్చట్లలో వినుండ్రి. మరి మీరు కూడా పాలు తిందాం పాండ్రి. సర్వేశ్వరాయ నమో నమః. బెల్లం తీసుకురండి, పట్టుకొని తీసుకురండి. లేదు జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. సర్వమాంగళ్యమే శివే సర్వహారస్తారకే శరణ్యే త్ర్యంబకే బెల్లం అట్టుకోండి, అట్టుకోండి ओम प्राणाय स्वाहा ओम व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्य मध्ये उदकपान्यं समर्पयामि नमस्कारामि नमस्कारं చేసుకోండి అందరూ జగన్మాత జగత్ తేజ రూపः మన్మః
అఖిలాండకోటి బ్రహ్మాండ రూపే గోమాత దేవతోభ్యో నమః మహానైవేద్యం బుద్ధాచమనీయం సమర్పయామి. దారి జై గోమాత. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చేసారి రెండు దూడలతోటి, ఒకటి ఆవు ఒకటి దూడ. అలాగే మన అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానాన్ని వీక్షించి గోమాత కృపకు పాత్రవలసిన కోరుచున్నాం. జై గురు గోమాతకి జై. మండలం చిన్న నారాయణపురం గ్రామంలో స్వయంభుగా శంభులింగేశ్వర స్వామి ఈ మధ్య కాలంలో నిలవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం నిలవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉండే మోహన్ రెడ్డి, వేముల సత్తయ్య గౌడ్ అనే రైతులు నాకు తెలియపరచడం జరిగింది. ఎందుకంటే అక్కడ దేవుడు నిలిచిండు, ఒకసారి మీరు రారని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను దేవుని సేవ చేస్తుంటూ ఒక 2 నెలల తర్వాత ఈ గోమాతను చదువుకోవాలనే ఉద్దేశంతో నేను అనుకున్నాను. నేను మోహన్ రెడ్డి అనే రైతు బావి దగ్గర నుంచి అటు ఇటు పోతుండగా ఈ గోమాతని నాకు చిన్న దూడ ఇది నాకు ఇస్తే బాగుండు, నేను చదువుకుంటా అనే ఉద్దేశంతో నేను నా మనసులో అనుకున్న గంట వ్యవధిలోనే ఈ మోహన్ రెడ్డి అనే రైతు నేను ఆవుదూడను చదువుకుంటావా సైదాచారని నన్ను అడిగింది. అసలు నేను కొద్దిసేపు షాక్ అయినా. నన్ను అడుగుతుండేది, నేను అనుకున్న మాట నిజమే, నేను అడగటం ఏందని కొద్దిసేపు ఆశ్చర్యపడ్డాను. చదువుకుంటా అనుకున్నాను, తెచ్చినాను, చదువుకోవడం జరుగుతుంది. దీని సాధన నుండి నాకు మంచిగా అనిపిస్తుంది. దీని పేరు గౌరీ అని పెట్టడం జరిగింది. నేను చదువుకుంటూ నేను పోతుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చింది. నేను ఎప్పుడు దండం పెట్టుకుని బయటికి వెళ్ళినా కానీ గోమాతకి నాకు ఆశీర్వాదం తీసుకొని పోతే నాకు చాలా మేలు జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు పౌరయుత్వం కూడా నాకు రాని క్రమంలో మా గురువు గారు అనంతాచార్యులు అని మా గురువు గారు నాకు విద్య నేర్పి నాకు చాలా విద్యాబోధనలు చెప్పేసి నన్ను చాలా గొప్పవాడిని చేశాడు. గోమాత స్ఫూర్తి నాకు చాలా ఆనందం ఉంది. ఈ గోమాతను నేను దలుచుకున్నప్పుడల్లా నాకు మంచి జరుగుతూనే ఉంది. మా ఇంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు, మా పిల్లలు, మా భార్య, మా తమ్ముడు, మా అమ్మ అందరం సేవ చేస్తాం. అందరూ కూడా చాలా గొప్పగా దాదుకుంటాం. మా చిన్న పిల్లల కంటే, మా బిడ్డ కొడుకు కంటే కూడా నేను చాలా ప్రేమ చూసుకుంటాం. దీనికి అన్ని అవకాశాలు అన్నీ చూసుకుంటాము కాబట్టి ఇదేంది ఇగోనుల్లా ఇదేం చిత్రమో నాకైతే అర్థం కావట్లేదుల్లా. ఇక ఏపీ కాడ వారం వద్దుల సంధి కోళ్ళకు ఏదో మాయదారి రోగం వస్తుందని జనాలు కోడి చికెన్ కూడా తినకుండా నోరు కట్టేసుకుంటున్న సంగతి తెలిసింది కానుల్లా. ఇక జనాలు సుతం చికెన్ దుకాణాలకు దిక్కు కూడా చూడకపోయేసరికి కోళ్ళ వ్యాపారం చేసేటోళ్లకు లక్షల రూపాయలు నష్టం వస్తున్నది అంటున్నోళ్ళ. ఇట్టయితే కాదని ఇక కోళ్ళకు రోగం పోయిందని చెప్పేటందుకు గుంటూరు కాడ కార్యం ముంగలేసుకున్నారుల్లా. ఇక కోడి చికెన్ వండి పిరిగా తినొచ్చా అని చెప్పేతాలకే ఊళ్ళో జనం మొత్తం ఎగబడ్డరుల్లా. ఈ పట్నం కాడ కూడా వాళ్ళన్న అట్లాంటి కార్యం ఉంటే బాగుండునుల్లా. మా ఇంటి ఆమె కోడి చికెన్ వండక చాలా వద్దులవుతుంది. కడుపు నిండా కౌసు కూర అన్న తినేటోని నేను. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి
ఈ మధ్య అసోసియేషన్ ఈ ఏర్పాటు చేసింది. అందువల్ల దీన్ని గమనంలో పెట్టుకొని థ్యాంక్ యూ సార్. రెండే మాటల్లో చాలా చక్కగా ఇంట్లో చంటి బిడ్డలో కూడా చక్కగా అప్పుడు చూడండి చక్కగా వితౌట్ ప్లేట్ హ్యాండ్ అసలు ఆ చికెన్లో చాలా ఇగోనుల్లా నాకైతే ఎవరన్నా పిల్లనిస్తే లగ్గం చేసుకొని ఇద్దరు పొలగాలని కానీ జీవితాంతం పెళ్ళం పిల్లలతో సంతోషంగా ఉండేటోళ్ళ. ఇక నీ పెళ్లి గురించి మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారుల్లా. ఇంకా రంగారెడ్డి జిల్లా మైలవార్ దేవులపల్లి లక్ష్మీగూడెం కాడ శివన్న అనేట ఆయన పెళ్లి చేసుకొని 4 ఏళ్ల సంధి చిన్నదానికి పెద్దదానికి ఓడుతున్నాడని ఆ బుజ్జి చెప్తుంటే నాకైతే దుఃఖం ఆవతలేదుల్లా. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన చెల్లెమ్మ చుట్టపోలతోని మొగని ఇంటి ముంగల ధర్నకు దిగిందుల్లా. కష్టం చేసుకొని పెళ్ళం పిల్లల్ని సాదుకోవాలి కానీ అత్తగారి సొమ్ము ఎన్ని వద్దులు ఆశపడతారుల్లా. అందుకే పెద్దలు ఊగని చెప్పలేదు పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ అవుతుంది. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్ట్స్లలో ఏమంటారు డ్రా అయిపోయి మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా. నేను చేస్తా మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదు అంటే ఏం రావట్లేదు అంట. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు నా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నా. ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నన్ను నా మీద రివెంజ్ చేసుకున్నారు. జూలై 24 రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీని అన్నా అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి పంపించేసాడు. పంపించినాక కూడా నేను మళ్ళీ 3rd డే రోజు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక కూడా కొట్టి 12:31 వరకు బయట నించోబెట్టినాక కూడా అయినా కూడా నేను నువ్వే కావాలి అని అంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం టోటల్గా మదర్కి అడిక్ట్ అయిపోయింది సార్. ఆమె లేనిది నేను ఉండను అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను అంత ఈజీగా 4 ఇయర్స్ నేను మంచిగా నచ్చిన అమ్మాయిని ఇప్పుడు 6 మంత్స్ నుంచి నన్ను ఎందుకు వద్దంటున్నాడు? నా భర్త నాకు కావాలి, మేము సపరేట్ ఉంటాం, మా లైఫ్ మేము చూసుకుంటాం, అంతకుమించి నాకు ఏం లేదు. ఆయన లేకపోతే నేను ఉంటాను సార్. ఎక్కడైనా చచ్చిపోతా లేకపోతే పోతే ఇద్దరం పోతాం, ఉంటే ఇద్దరం ఉండాలి. నాకు కావాల్సిన మనిషి ఆయన. ఇబ్బంది అంటే అదే సార్. నేను ఎటువంటిదైతే నేను మాట్లాడుతున్నాను వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ దగ్గర నేను ఉండలేను, వాళ్ళు నడిపించినట్టు నేను నడవట్లేను. అందుకని వాళ్ళకి నచ్చట్లేదు. కొట్టడం, చేయడం, హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? న్యాయం జరగాలి. మా చెల్లె మా బావ కలిసి ఉండాలి. మాకు కావాల్సింది అది. చూసిరు కాదులా అయ్యాడు కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండరు. క్రమం తప్పకుండా 6 9 టీవీ.